ఐదవ 14వ జాతీయ మహాసభలు జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్లో ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉన్నాయి. 25వ తేదీ రోజున హైదరాబాద్ నగరంలో వేలాది మంది మహిళలతో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నలుమూలల నుండి దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. వీరందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నాం. ఈ 4 రోజులు జరిగేటటువంటి మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం హైదరాబాద్ లో జరిగేటటువంటి మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మహిళా హక్కులకై గలమెత్తి ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఐద్వా సంఘం అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నామంటే సమాన పనికి సమాన వేతన చట్టాన్ని సాధించుకున్నాం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ చట్టాన్ని, దాంతో పాటు ఆస్తి హక్కు చట్టాన్ని, లైంగిక వేధింపుల చట్టాన్ని, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు చట్టాన్ని, అట్లా ఆ రకంగా అనేక చట్టాలు సాధించుకోవటంలో ఇవాళ ముందుంది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే ఆస్తి హక్కు చట్టం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అంటే చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేస్తే భర్తలు చనిపోతే ఆ స్త్రీ ఎవరి మీద ఆధారపడి జీవించగలుగుతుంది, ఆత్మ గౌరవంతో ఎట్లా బ్రతకగలుగుతుందని ఆలోచించి 1,00,000 సంతకాల సేకరణ చేసి ఎన్టీ రామారావు గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ముందు 6,000 మందితో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తే ఎన్టీ రామారావు గారు ఆ ధర్నాకు అటెండ్ అయ్యి తప్పనిసరిగా ఈ ఆస్తి హక్కు చట్టం నా పరిధిలో లేకున్నా ఈ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి ఆస్తి హక్కు చట్టాన్ని చేశారు. ఆ చట్టాన్ని తీసుకురావటంలో కూడా ఐద్వా సంఘం చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పదలుచుకున్నాం. అట్లాగే మద్యం వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమై రోడ్ల మీద పడుతున్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఆ కుటుంబ భారాన్ని మొత్తం కూడా మహిళల పైన పడుతుంది. పిల్లల్ని చదివించుకోవాలన్నా ఆ భారం అంతా మీద పడుతుంది. కాబట్టి మద్యాన్ని నియంత్రించాలి, మద్యాన్ని నియంత్రిస్తే క్రైమ్ రేటు కూడా తగ్గిపోతుందని ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నియంత్రించాలని ఉద్యమిస్తే ఎన్టీ రామారావు గారు ఆ మద్యాన్ని నియంత్రించడం జరిగింది. ఆ రోజుల క్రైమ్ రేటు కూడా తగ్గిపోయింది. అది కూడా ఐద్వా చేసినటువంటి పోరాట ఫలితంగా మేము చెప్పదలుచుకున్నాం ఈ మహాసభల సందర్భంగా. అట్లాగే స్వయం సహాయక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 55,000 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏర్పాటు చేసిన దాంట్లో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పొదుపు గ్రూపులను ఏర్పాటు చేయడంలో కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రధాన పాత్ర పోషించింది. అట్లా ఆ రోజుల్లో 50,000 గ్రూపుకి 50,000 ఇస్తే తర్వాత వచ్చినటువంటి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూపరాణి గారు కావచ్చు, హైమావతి గారు, పుణ్యవతి గారు కావచ్చు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆనాడు అభయస్థం పథకం కొనసాగించాలి, ప్రతి గ్రూప్ కి 10 లక్షలు ఇవ్వాలి అని పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు వేలాది మందితో ధర్నా నిర్వహించిన సందర్భంగా లాఠీ చార్జ్ చేశారు. మా కేసులు పెడితే జైలుకి పోయి వచ్చాం. తర్వాత ప్రభుత్వము ఆలోచించి ఈ ఐద్వా వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ చాలా సమంజసమైన, ప్రతి గ్రూప్ కి 10 లక్షలు ఇవ్వాలి, అభయస్థం పెన్షన్ కొనసాగించాలని ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ సమంజసమైన అని ఆ రకంగా వాళ్ళు చర్చించుకొని వాళ్ళ 10 లక్షలు 15 లక్షలు ఇస్తున్నారంటే ఐద్వా చేసినటువంటి అంటే సమస్యల మీద అధ్యయనం చేశాము. వాళ్ళ గ్రూపులు సక్రమంగా నడుస్తున్నాయా లేదా అని అధ్యయనం చేసి ఆ గ్రూపులకు 10 లక్షలు ఇవ్వాలి, అభయస్థం పథకాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని అట్లా అనేక డిమాండ్స్ పెట్టి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఇవాళ 10-15 లక్షలు ఇస్తుందంటే అది ఐద్వా గొప్పతనం అని చెప్పదలుచుకున్నాం మేము. అట్లాగే ఆడపిల్లల యొక్క నిష్పత్తి పడిపోతా ఉంది, దేశవ్యాప్తంగా పడిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 0 to 5 ఉన్నటువంటి పిల్లల్లో నిష్పత్తి పడిపోతుంది. ఇప్పటికే మహిళల పైన, అమ్మాయిల పైన లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు అనేక రూపాల్లో పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతే ఇంకా ప్రమాదం పొంచి ఉన్నదని ఆ రకంగా ఆ దేవరకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేశాం. చాలా మంది ఆడపిల్లలు పుడుతుంటే ఒడ్లగింజ వేసి చంపేసినటువంటి నేపథ్యంలో భ్రూణ హత్యల్ని కావచ్చు ఇవన్నిటిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని పెద్ద ఎత్తున పోరాటం చేసి సభ పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉయ్యాల పథకాన్ని తీసుకొచ్చారు. ఉయ్యాల పథకం తీసుకొచ్చిన తర్వాత కడుపులో ఉన్నటువంటి ఆడపిల్ల ఉన్నా కాదని తెలుసుకొని చంపేసినటువంటి నేపథ్యంలో ఉయ్యాల పథకం పెట్టిన తర్వాత ఆడపిల్లల్ని ఉయ్యాల్లో వేసి పోయినటువంటి పరిస్థితులు. అట్లా చిట్యాల మండలంలో దాదాపు చిట్యాల మండలం మొత్తాన్ని కూడా పెంచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా 3 రోజుల పాటు గ్రామాన ఎందుకు ఆడపిల్లల యొక్క నిష్పత్తి తగ్గిపోతుందని మేము సర్వే చేసినప్పుడు వంశం పార్యం వస్తుంది, ఆడపిల్ల అంటే భారం అనే నేపథ్యంలో అనేక రకరకాలుగా ఇష్యూస్ చెప్తే మేమందరం కూడా ఈ స్కానింగ్ సెంటర్ల పైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేశాం. అట్లాగే అంగన్వాడీ గాని, ఆశా వర్కర్స్ కానీ, మధ్యాహ్నం భోజన కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటం చేశాం. తర్వాత కార్మికులుగా గుర్తించిన తర్వాత అది CA2 రంగాన్ని తీసుకోవటం అనేది జరిగింది. అది కూడా మేము ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం నిరంతరాయంగా పనిచేయడంలో కూడా మా పాత్ర ఉందని మేము చెప్పదలుచుకున్నాం. మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగులుగా తెలంగాణ రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ లో పనిచేసినటువంటి మహిళలందరినీ గ్యాదర్ చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తే అప్పుడు కలెక్టర్ గారు ఒక వాగ్దానం చేశారు, వాళ్ళకు ఒక 4 నెలల పాటు వెసులుబాటు కల్పించండి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏదైతే కోరుతుందో వాస్తవం కరోనా టైంలో వాళ్ళకి పని దొరకకపోవటం వల్ల వాళ్ళు రుణాలు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇళ్లకు పోయి మీరు రుణాలు కట్టొద్దని ఆ రకంగా నిర్వహించడం అనేది జరిగింది. అట్లాగే భద్రాచలం కొత్తగూడెంలో కూడా ములకలపల్లి మండలంలో అక్కడ ఒక గ్రామంలో కూడా కరోనా టైంలో డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుంటే రుణాలు కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి బాగా బ్యాంకు వాళ్ళు వేధింపులకు గురి చేస్తుంటుంటే అక్కడ కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వాళ్ళందరినీ గ్యాదర్ చేసి బ్యాంకుల ముందు ధర్నాలు నిర్వహిస్తే అక్కడ కూడా నిర్వహించడం జరిగింది. అది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళల పట్ల అండగా ఉంటుందని చెప్పడానికి మేము ఇవన్నీ చెప్తున్నాం. అట్లాగే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రధానంగా మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే మల్లు స్వరాజ్యం గారు, జ్యోతి గారు, హైమావతి గారు, ఆశలత గారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ మెమోరండం ఏంటి ఇచ్చినామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకే పెన్షన్ ఇస్తున్నారు. చాలా మంది భర్త వదిలిపెట్టినటువంటి మహిళలు ఉన్నారు, చేసుకున్న తర్వాత కూడా వదిలేసినటువంటి మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒంటరి మహిళల్లో కలిపి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని మేము అడిగితే మెమోరాండం ఇస్తే వెంటనే కేసీఆర్ గారు స్పందించి వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వటం జరిగింది. ఆ పెన్షన్ ఇప్పించటంలో కూడా మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వారికి అండగా ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్లలో మేము సర్వేలు చేస్తా ఉన్నాం. ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్ లో, జిల్లా ఆసుపత్రుల్లో, అట్లాగే ఏరియా ఆసుపత్రుల్లో మా టీమ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 3,55,000 మెంబర్షిప్ ఉంది. ఈ మెంబర్షిప్ ఉన్నటువంటి గ్రామ కమిటీలను కదిలించి ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్ల పైన సర్వేలు చేసి ఆ సర్వేలో వచ్చినటువంటి అంశాల ప్రాతిపదిక తీసుకుని మెమోరండాలు ఇవ్వటం వల్ల అనేక సమస్యలు పరిష్కరించుకోగలిగాం. మౌలిక వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఖరాబ్ అయితే ఆ ఎక్విప్మెంట్స్ ఖరాబ్ అయినవి వెంటనే ఈ పరికరాలను బాగు చేయాలని చెప్తే అట్లాంటి సమస్యలు చిన్న సమస్యలు పరిష్కరించినాం. కానీ విద్య, వైద్యం హక్కుగా ఉండాలని చెప్తున్నాం. విద్య గాని వైద్యాన్ని గాని ఇవాళ చాలా తక్కువ 2.05% కేటాయిస్తే ఇలా వైద్యం గాని ఆరోగ్యం గాని ప్రజలకు కల్పించలేము. మేమేం చెప్తున్నాం అంటే 7% కల్పిస్తే విద్యకు వైద్యానికి ఆ రకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా గానీ ఆ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం చెప్తున్నాం. ఎందుకంటే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ఇల్లు హక్కు, అది ఇల్లు హక్కు, కనీస వేతనం కూడా హక్కుగా ఉండాలి, విద్య వైద్యం కూడా హక్కుగా ఉండాలి. నేను చెప్పటమే కాదు, ఇప్పుడే పుణ్యావతి గారు చెప్పిండ్రు, రాజ్యాంగము ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ప్రతి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి అని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా వాటి మీద చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ఉచిత బస్సు అని అన్నారు, ఉచిత బస్సు కల్పిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినట్లయితే చాలా బస్సులు తీసేసినటువంటి పరిస్థితి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో కూడా బస్సు సౌకర్యం కల్పించే విధంగా చేసినట్టయితే ఆ రకంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు లేవు ఆ బస్సు సౌకర్యాలను కూడా కల్పించాలి. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో చాలా బస్సు గతం కంటే ఇప్పుడు తగ్గినాయని మేము సర్వేలు చేసిన సందర్భంగా బస్సుల సంఖ్య తగ్గినాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి గతంలో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా బస్సుల సంఖ్యను పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, దాన్ని అమలు చేయలేదు. వ్యవసాయ కార్మికులకు 12,000 వేతనం ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ అది కూడా అమలు చేయట్లేదు. ఏదైతే 6 పథకాలు అని వాగ్దానం చేసి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాబట్టి దాన్ని అమలు చేయండి. దాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము ఇప్పటికే మహాసభలో కేంద్రంలో ఉన్నటువంటి 6 కమిషన్ పేపర్స్ మేము పెడుతున్నాం. 6 కమిషన్ పేపర్స్ సంబంధించినటువంటి అమలు కోసం కూడా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉద్యమాలు అమలు చేయకపోతే పోరాటాలు నిర్వహిస్తాం. తెలంగాణలో కూడా ఏవైతే మహిళలకు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు అమలు చేయకపోతే తప్పనిసరిగా మహిళలందరినీ సమీకరించి ఆ ఉద్యమంలో పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు కూడా మా పోరాటాలు ఉధృతం చేస్తాము. ఈ తెలంగాణలో మహాసభలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది అభ్యుదయవాదులు, మేధావులు, కవులు, కళాకారులు, పేద మహిళలు, ఇందులో పనిచేసేటటువంటి మహిళలు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, అనేక మంది మహిళలు మాకు ఇప్పటికే డోర్ టు డోర్ అంటే గడప గడప తిరుగుతూ ఉంటుంటే మాకందరికి కూడా వాళ్ళ హార్దిక సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఖైద్వా మహాసభలు తెలంగాణ సాయుధ పోరాటం గడ్డపైన జరుగుతున్నందుకు చాలా
సంతోషంగా ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ముత్యాల ఐలమ్మ మరియు మల్లు స్వరాజ్యం చిన్నతనంలోనే తుపాకీ పట్టి భూస్వాముల పైన అట్లాగే రజాకారుల పైన పోరాడిన ధీర వనిత మల్లు స్వరాజ్యం తిరుగాడిన ఈ పోరాట తెలంగాణ మట్టి నేల దేశానికి భవిష్యత్తు ఉద్యమానికి పోరాటానికి దిక్సూచి కానున్నది. కాబట్టి అందరూ కూడా మహాసభను జయప్రదం చేసే విధంగా సహకరించాలని కోరుతూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీరందరూ ఇక్కడికి వచ్చారు. మా మహాసభల్ని మీరందరూ కూడా కవర్ చేసి, ఎందుకంటే ఇవాళ అఖిల భారత ప్రజాతంత్ర ఏ మహిళా సంఘాల కంటే కూడా ఎక్కువ ధీటుగా అన్ని మహిళా సంఘాలు మహిళా విభాగాలు పనిచేస్తున్నాయి కాదని మేము అనట్లేం. అంతకంటే ఎక్కువగా మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పనిచేస్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము మా పని జరుగుతా ఉంది. ఎక్కడ మహిళ పైన అత్యాచారం జరిగినా, ఎక్కడ దాడులు జరిగినా కానీ అది అవునా కాదా అని తెలుసుకొని అది వాస్తవం అయితే అది కఠినంగా శిక్షించేదాకా మా మహిళా సంఘం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు మా పోరాటాలకు మాకు మద్దతుగా ఉండాలి. మా అన్ని కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ప్రెస్ లో వచ్చేటట్టు కూడా మీ వంతు సహకారం మాకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.